7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి 7 కొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विजयैतरेन्द्रमनिताभिलक्षणे वृषशैलनाथदरिते दयानिधे भक्त्वं स्वयम्भुवलयस्य निजान्तलक्ष्म्याः प्रेमे निधातुविभक्तहृदयप्रहारम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्। सर्वस्य नित्ये सर्वमेव आयुर्दानज्ञे हविषोदशानो भृतप्रदेवा भवयानिरेभिर्लम्बेत्मामदजानयुव्यं विदेव भक्तमभिलक्षकामिमम् अथैदं विष्णवे जगद्गर्भवती यज्ञो वै कृष्ण మనం ఎంత చదివినా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా, ఎంత కీర్తి మనం పొందిన ఆచార వ్యవహారాలు పాటించిన వాడు హిందువు కానే కాదు.